scrolling back where we used to be. Have truths. హాయ్ వెల్కమ్ టు ఏఎన్ఎన్ మహా అవార్డ్స్. మనందరికీ తెలుసు, మనిషి తన దైనందిన జీవితంలో సంపాదన అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ సంపాదనని ఏ రకంగా అభివృద్ధి చేసుకోవాలనేది ఇంకా చాలా ఇంపార్టెంట్. మరి అలా చేసుకోవాలి అన్నా, మన యొక్క లైఫ్ని సెక్యూర్గా ఉంచుకోవాలన్నా, డబ్బుని బాగా ఎక్కువగా అభివృద్ధి చెందేటట్టు చేసుకోవాలన్నా, ఈ రోజుల్లో మనకు తెలుసు మ్యూచువల్ ఫండ్స్ అనేవి చాలా చాలా ఉపయోగపడతాయి, అవి దోహదం చేస్తాయి. మరి మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, అది ఏ రకంగా ప్రజలందరికీ కూడా మనకు ఉపయోగపడుతుందని మరి తెలియజెప్పడానికి మన దగ్గర మనతో ఉన్నారు. ఇప్పుడు వెళ్ళి చక్రధర్ గారు, ఆయనతో మాట్లాడదాం. చక్రధర్ గారు నమస్తేనండి. నమస్తేనండి. సార్ చెప్పండి, మీరు మ్యూచువల్ ఫండ్స్ అంటే అసలు ఏంటి, సామాన్యులకి అర్థమయ్యేటట్టు అని చెప్తారా? ఇది చాలా ఎప్పుడెప్పుడే పాపులర్ అవుతుందండి. స్టాక్ మార్కెట్ అంటే అందరికీ తెలుసు. మనం డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేస్తాం, తక్కువలో కొనుక్కుంటాం, ఎక్కువ రంగాన్ని అమ్మేస్తాము, ప్రాఫిట్ మేకింగ్ చేసుకుంటాము అని ఇప్పటిదాకా చాలామంది అపోహ ఉండేది. కానీ మ్యూచువల్ ఫండ్స్, అలాగే ఎస్ఐఎఫ్, అలాగే కొత్తగా వస్తున్న పిఎంఎస్, ఇవన్నీ కూడా ఏంటంటే చాలా మార్గాలు ఉన్నాయి. ప్రతి ఒక్క మనిషి జీవితంలో కూడా ఎదుగుదల ఉండాలి. అంటే ఇవాళ మనం ఒక స్థాయిలో ఉన్నాము అంటే రేపు పొద్దున మరింక పెద్ద స్థాయికి వెళ్ళాలి. సో అట్లా అందరికీ ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ అంటే మనకి టెండూల్కర్ ద్వారా కానివ్వండి, రోహిత్ శర్మ ద్వారా కానివ్వండి, మ్యూచువల్ ఫండ్స్ ఐఏ అని అవార్డ్స్ బాగా వస్తున్నాయి. కానీ ఎస్ఐఎఫ్ కొత్తగా వచ్చింది, పాపులర్, దాని ఇంకా అవగాహన లేదు. అలాగే పిఎంఎస్ గురించి అవగాహన లేదు. అందరికీ అర్థమయ్యే భాషలో చెప్తాను. మనకి మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటంటే హోమియోపతి మెడిసిన్ లాంటిది. చాలా టైం పడుతుంది, తగ్గుతుంది కానీ కొంచెం టైం పడుతుంది. మనకి చూడండి, ఎస్ఐఎఫ్ అనేది కొత్తగా వచ్చింది, ఆయుర్వేదిక్ ప్రోడక్ట్ లాంటిది, కొంచెం త్వరగా రిటర్న్స్ వస్తాయి. అలాగే పిఎంఎస్ ఏదైతే ఉందో అది ఇంగ్లీష్ మందు లాంటిది, ఫాస్ట్గా రిలీఫ్ ఇస్తుంది, మనకి క్విక్ రిటర్న్స్ వస్తాయి. సో వీటి గురించి అవగాహన లేదు. మేము కొత్త 2 డెకేడ్స్ నుంచి, అంటే దగ్గర 20 సంవత్సరాల నుంచి చెప్తున్నాం వీటి గురించి. చేయండి యాడ్లో చేస్తూ ఉంటారు. మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ మార్కెటింగ్ రిస్క్ అంటారు. ఏంటి ఆ మార్కెటింగ్ రిస్క్? మ్యూచువల్ ఫండ్స్ ఆ సబ్జెక్ట్ మార్కెట్ రిస్క్ అనేది ఉంటుందండి. అది షార్ట్ టర్మ్లో, అంటే ఒక 6 నెలల్లో కావచ్చు, సంవత్సరంలో కావచ్చు, ఎదురు చూసే వాళ్ళకి అది మంచి కరెక్ట్ కాదు. కానీ లాంగ్ టర్మ్ ఏదైతే ఉంటుందో 3 years ప్లస్ కనుక వాళ్ళు కనుక ఉంచితే కనుక మార్కెట్లో ఈ రిస్క్ అనేది పోతుంది, మార్కెట్ వాలిటిలిటీ అనేది పోతుంది, క్రాప్ వద్ద రిటర్న్స్ అయితే బాగా వస్తాయి. సో మనకి నెక్స్ట్ బెస్ట్ ఎస్ఐఎఫ్, పిఎంఎస్ కూడా ఉన్నాయండి. సో మేము చాలా సోషల్ మీడియాస్లో మేము అవేర్నెస్ తీసుకొస్తున్నాం పబ్లిక్కి బాగానే. ఇప్పుడు మాకు బాగా కాల్స్ వస్తున్నాయి. ముఖ్యంగా ఏపీ, తెలంగాణలో కంపేర్ చేసుకుంటే మ్యూచువల్ ఫండ్స్, ఎస్ఐఎఫ్, పిఎంఎస్ ఇవన్నిటి కూడా అవగాహన లేదు అంత పెద్దగా. మేము ఇప్పుడు తీసుకొస్తున్నాము. జనాలు బాగా ఆదరిస్తున్నారు. ఎవ్రీడే మాకు కాల్స్ వస్తున్నాయి, ఎంక్వైరీస్ వస్తున్నాయి. చాలా బాగుందండి. రాబోయే రోజుల్లో 2028 కల్లా కూడా ప్రతి ఒక్క తెలుగు ఇన్వెస్టర్ కూడా ఎస్ఐఎఫ్లో కంపల్సరీగా ఇన్వెస్ట్ చేస్తారని చెప్తున్నాను. చక్రధర్ గారు, మీరు ఈ యొక్క ఏఎన్ఎన్ మహా అవార్డ్స్ గెలుచుకోవటం మీకు ఎలా అనిపిస్తుంది? ఇది చాలా బాగుందండి. మాలాంటి ఔత్సాహాలకి మంచి ప్రోత్సాహంగా ఉంది. ఇది ఎప్పుడైతే మేము ఇంత కష్టపడుతున్నామో చూస్తే తెలుగు రాష్ట్రాల్లో వీటికన్నిటికీ ఒక సర్టిఫైడ్ అవార్డ్స్ ఉంటాయి, కేటగిరీస్ ఉంటాయి. మనం కంపల్సరీగా ఎగ్జామ్స్ అన్ని క్లియర్ చేసి సర్టిఫికేట్ తెచ్చుకొని కష్టపడాలి. సో మన తెలుగు రాష్ట్రాల్లో నేను ఒక్కడే ఉన్నాను కొంచెం చెప్పుకోవడానికి ఇలాంటివి చేస్తున్నందుకు. సో నా కష్టానికి ఫలితాన్ని గుర్తించి ఏఎన్ఎన్ వాళ్ళు అవార్డు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉందండి. సో మేడం పేరు పూర్ణిమ శర్మ. పూర్ణిమ గారు, ఎలా ఫీల్ అవుతున్నారు? మీ హస్బెండ్కి ఈ అవార్డు, ఏఎన్ఎన్ మహా అవార్డు వచ్చింది, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. ఐఎమ్ సో హ్యాపీ. 10వ తరగతి. ఓకే, వెరీ గుడ్. 10th క్లాస్ చదువుతున్నావు. ఎలా ఉంది డాడీకి ఈ అవార్డు రావటం, నీకు ఎలా అనిపిస్తుంది? I'm so proud of him for coming this far, and I wish that he could do more to make all of us proud in the coming future. సూపర్. చూసా కదా, మరి వాళ్ళ డాడ్ ఈ రోజున ఈ అవార్డు గెలుచుకోవటం ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది డాటర్. అదేవిధంగా మరి పూర్ణిమ గారు కూడా ఎంతో ఎగ్జైట్గా ఫీల్ అవుతున్నారు. మరి మనకు తెలుసు, ఒక హస్బెండ్ ఈ రకంగా మంచి అవార్డు పొందితే వాళ్ళ యొక్క మనసు నిజంగా ఆనందంతో నిండిపోతూ ఉంటుంది. సార్ కూడా చక్రధర్ గారు కూడా ఎంతో దీని మీద ప్రజలందరికీ మరింత అవగాహన కలగాలి అన్న ఎంతూజియాజం ఆయనలో మనకి కనబడుతుంది. ఈ యొక్క అవార్డుని గెలిచినందుకు వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇది చక్రధర్ గారితో మనం మాట్లాడింది. నమస్తే.